గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ వచ్చి బ్లాగ్ ఏంటో తెలుసా మీ అందరికీ? మేమైతే కోనేరు వెళ్తున్నాం అనమాట. అయితే టైం వచ్చేసి 4. ఇప్పుడు ప్రెసెంట్ టైం 4 అయింది. అయితే అసలు ఎవరైనా ఉంటారా ఏంటి కోనేరులో ప్రతిదీ చూపిస్తానంటున్నాను. ప్రతిదీ ఎవరైనా ఉన్నారా, మేమైతే స్నానాలు చేయడానికి వెళ్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వెళ్తున్నాం అనమాట. అందరం వెళ్తున్నాం. అయితే విజిట్ చేసాం కాబట్టి మొత్తం మీకు చూపిస్తాను నేను కోనేరు మొత్తం. మా కల్దింట్లో కోనేరు ఎలా ఉంటుందో తెలియదు కదా చాలా మందికి. నేను చూపిస్తాను నా కల్దింట్లో. మా కల్దిండి ఎలా ఉంటుందని చాలా మంది అడిగారు. వాళ్ళ కోసం నేను బ్లాగ్ తీస్తానని చెప్తున్నాను గాయ్స్. పదండి వెళ్దాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి, మేము అక్కడికి వెళ్తున్నామండి. అది భోగేశ్వరం వెళ్తున్నాం. ఎందుకంటే మా మామయ్య గారు చనిపోయారు కదా, అయితే స్నానం చేసి రావాలంట. కోనేటి కాడికి వెళ్ళి మేము నలుగురు అనేది వెళ్తున్నామండి. అప్పుడు 4 అయింది, 4కి వెళ్తున్నాం అనమాట. జనం వచ్చేస్తారు, కార్తీక మాసం కదా, ఖాళీ అయితే నేనైతే బండి ఎక్కుతున్నానండి. లేచినడికి 4ంటికి లేచిపోయి బ్రష్ చేసేసాము, ఇంటికి డ్రెస్ మార్చి బండి అయితే ఎక్కి వెళ్తున్నాం అనమాట. ఓకేనా అండి, మా పిల్లలు ఇంకో బండి వేసుకొస్తారు. 2 బళ్ళ మీద అయితే వెళ్తున్నామండి. నేను మా వారు కుక్క వెళ్ళిపోతున్నాం ముందు, తర్వాత మా పాప మా బాబు వెనకాల వస్తున్నారు. చూడండి, మేము కోనేరుకి వెళ్తున్నాం కదా. నైట్ టైం అండి, అప్పుడు 4 అవుతుంది కదా. చూడండి అంత ప్రశాంతంగా, ఎక్కడ షాపులు అనేది తీయలేదు. వెళ్తున్నాం అనమాట, ట్రావెలింగ్ చేస్తున్నాము. చూస్తున్నారా, చాలా అంటే చాలా చీకటి ఉంది. 4 o'clock ఎవరు లేగలేదండి. అక్కడక్కడ అయితే స్వాములు లేచారు, స్నానం చేస్తున్నారనమాట. మాకు మధ్య మధ్యలో అయితే కనిపించారు. మేము ముందు వెళ్ళిపోతున్నాం. మా టామీ కానీ వీళ్ళ కానీ చూసిందనుకోండి, ఆ బండి మీద అయితే కూర్చోదనమాట. అందుకని మేము ముందు అనేది వెళ్తున్నాం. నేను మా పాప మా బాబు వస్తున్నారు లేదా వెనక చూసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి గుడి భలే కట్టారు. ఇక్కడ కోనేటికి వెళ్ళే రూట్లో కొత్తగా కట్టారండి. చాలా అంటే చాలా బాగుంది అది చూడడానికి, ఆంజనేయ స్వామి గుడి. మా వారు వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి, ఇప్పుడైతే వచ్చేసిందని కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా ఫేమస్ అంటండి, అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుందంట. కొన్ని వేల మంది అయితే వస్తారు ఇక్కడికి. శివాలయం అండి, చాలా. ఇప్పుడు లైట్లు చూడండి, దగ్గరకు వచ్చేలోపు ఇంకా మన హెవీగా కనిపిస్తున్నాయి. చూస్తున్నారా, గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాం. గుడి పక్క నుంచి అనమాట కోనేరు. ఇది అయితే ఇటు వెళ్తే గుడి అండి. గుడికి కోనేరుకి ఒక 1 kilometer ఉంటుంది. చూడండి, మేమైతే కోనేరు దగ్గరికి వెళ్తున్నాం అనమాట స్నానం చేయడానికి. మా మామయ్య గారు చనిపోయారని చెప్పాను కదండి, స్నానం చేయాలి. వచ్చేసిందండి, కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి పేరు చూడండి, ఇక్కడ అదిగోండి పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ అయితే బళ్ళాగిని. ఇప్పుడు వెళ్ళి మేము స్నానం చేయబోతున్నాం 1 by 1. అప్పటికే వచ్చేసారండి. అక్కడ చూసారా, ఆయన పంతులు అనుకుంటా. ఆయన అప్పుడే పూజ చేసేసుకుని స్నానం చేసేసుకుని వెళ్తున్నారనమాట. స్లిప్పర్స్ కోనేరు దగ్గరికి వద్దు అన్నారు. నేను ఆల్రెడీ స్లిప్పర్స్ వేసుకెళ్ళలేదండి. ఎలాగో మనం అక్కడికి వెళ్తున్నాం కదా, వద్దు అనేసి నేనైతే స్లిప్పర్స్ వేసుకోలేదు. వేసుకున్నది అమ్ము గుచ్చిపోయినండి బాబు. రాళ్ళు అయితే మామూలుగా కాదు, సూదుల్లా గుచ్చిపోయినాయి నాకైతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిషెస్ అయితే ఎగురుతూ ఉంటున్నాయి. చేపలు మామూలుగా చెయ్యంత పైనే ఉన్నాయండి. అది ఎందుకు కట్టాను చుట్టూరును కోనేరులో చాలా సైడ్ బాత్రూమ్స్ అండి, డ్రెస్ మార్చుకుంటాకి కట్టారు కోనేరుని. అది కోనేరు అయితే అసలు అనమాట. ఇదేంటి మధ్యలోకి వెళ్ళకూడదండి. చూడండి, ఫిష్ అయితే అసలు ఎలా మధ్యలోకి చిన్న చిన్నవి పెద్ద ఎలా కోలంగా స్నానం చేయడానికి భయం వేసింది నాకైతే. అప్పటి నుంచి అలా కట్టేశారు, లోపలికి దిక్కుండా. చేస్తే చుట్టూరునే చెయ్యాలి. చూడండి, అదిగోండి కొరమేను అన్నాను కదా, మా పాప వీడియో తీస్తుంది దగ్గరికి. నేనే తీయమన్నాను అనమాట. నాకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్, చింతల్లి ఒకసారి వచ్చి తీయమ్మంటే మా పాప వచ్చి తీస్తుందండి. కొరమేను చూసారు ఎంత ఉందో. అక్కడక్కడ ఏదో అంటారండి, చిన్న చిన్న చేపలు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. మేము ఆ ఫిషెస్ చూడడానికి చాలా టైప్ అండి వేసింది. మా కుక్కను కూడా తీసుకొచ్చేసారు మా వారు, స్నానం చేపించేద్దామని.
ఇంట్లో అందరూ చెయ్యాలనేసి కుక్క అంటే ప్రాణం అండి మా ఆయనకి. అసలు చాలా ఇష్టం అన్నమాట. ఇదివరకు అసలు కుక్కలంటేనే చిరాకు. ఈ కుక్కను పెంచి 5 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కుక్కనైతే వదలరు. స్నానం చేయడానికైతే దిగుతున్నామండి. అదంతా ఏంటి పాకుడు కట్టేసింది. అసలు నుంచుంటే జారిపోతామేమో అన్నట్టుగా పాకుడు కట్టేసింది. నేనైతే డొక్కి అదేంటి తెచ్చుకుంటారు కదా, నేను అసలు భయం, కిందకి దిగను నేను. ఏదైనా తెచ్చుకోలేదు అనుకున్న లోపే నాకు ఈ డొక్కు అయితే పెరుగు బకెట్ లాంటిది అయితే అక్కడ దొరికింది గోడ మీద. అమ్మాయి అనుకున్నాను. ఇంకా దాంతోనైతే నేను స్నానం చేస్తున్నానండి. మా వారు అంటున్నారు, ఏంటి ఇక్కడ చేయడం ఏంటి, కిందకి దిగాలి అని అంటున్నారు. ఆయనకి భయమే వాటర్ అంటే, కానీ ఎలా దిగారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. నేనైతే పోసేసుకుంటున్నానండి. మా వారైతే కిందకి దిగి స్నానం చేస్తున్నారు. జాగ్రత్త జాగ్రత్త అంటున్నాను. నేను అందులో చేపలు చూసి నాకు భయం వేసిందండి దిగడానికి. మా బాబు చూడండి